నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం। నా పేరు శైలజ। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। వంద రోజుల కూటమి పాలనలో 100% మార్కులు సాధించి మంచి ప్రభుత్వంగా గుర్తింపు। చిట్టమూరులో నిర్వహించిన ప్రజా వేదికలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్। మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు। హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో గిన్నిస్ బుక్ ప్రతినిధి రిచెస్ట్ ట్రెండింగ్ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న చిరంజీవి। కూటమి ప్రభుత్వం పాలన మెచ్చి పెరుగుతున్న వలసలు। బుచ్చినగర పంచాయతీ చైర్పర్సన్ తో సహా మరో 7 మంది వైకాపా కౌన్సిలర్లు టీడీపీలో చేరిక। వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన మంత్రి నారాయణ, వేమిరెడ్డి దంపతులు। వైకాపా కార్యాలయంపై దాడి ప్రయత్నం సరికాదు, తిరుమల లడ్డుపై రాజకీయం చేస్తూ లబ్ధి పొందేందుకు చంద్రబాబు, లోకేష్ చూస్తున్నారని విమర్శించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు। నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్ ప్లాజా సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది। ఆగి ఉన్న లారీని క్యాంపర్ ఢీకొంది। ఈ ప్రమాదంలో అశోక్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు। చెన్నై నుండి గూడ్లూరు వెళ్తున్న క్యాంపర్ వెంకటాచలం టోల్ ప్లాజా సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొంది। ఈ ప్రమాదంలో క్యాంపర్ లో ఉన్న అశోక్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో 2కి తీవ్ర రక్త గాయాలయ్యాయి। ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు। మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు। ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు। కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో 100% మార్కులు సాధించి మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకుందని ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ పేర్కొన్నారు। చిట్టమూరులో నిర్వహించిన ప్రజా వేదికలో ఆయన పాల్గొని మాట్లాడారు। ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా చిట్టమూరులో నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ పాల్గొన్నారు। ప్రభుత్వం అమలు చేసే సంక్షేమం, అభివృద్ధి పనుల గురించి ప్రజలతో చర్చించారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎంతో పవిత్రత ఉన్న తిరుమల లడ్డూలో వైకాపా ప్రభుత్వం కల్తీ నెయ్యి కలిపి అపవిత్రం చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ధ్వజమెత్తారు। 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం పాలనపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఆయన వివరించారు। అదే గత గవర్నమెంట్ లో దిక్కు మొక్కులే వాళ్ళు ఏం చెప్పాల్సిందే, వినకపోతే తప్పుడు కేసులు, ఎస్సీలు ఉంటే ఎస్సీల పైన ఎస్సీ ఎస్టీ కేసులు। డాక్టర్ బాబా అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారమ్మా, పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎవరున్నా అక్రమంలో వాళ్ళు తింటే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టమని। గత గవర్నమెంట్ లో ఎస్సీల పైనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి లాభం ఇచ్చారమ్మా, అంతకన్నా అన్యాయం పడలేదు। అంటే ఇన్ని దౌర్జన్యాలు జరిగాయి। అంతకు తెల్లారా లడ్డు వెంకటేశ్వర స్వామి గారు ఈ ప్రపంచంలో ఒక మంచి దేవుడు, భక్తి గల కొండ అంటే మన తిరుమల కొండ। ఆ యొక్క ప్రసాదం అంటే 2 చేతులు ఎత్తుకొని దండం పెట్టుకొని మన ప్రసాదం దండం చేస్తారు అందరికి, దాని దండం పెట్టి నోట్లు వేసుకుంటాం। ఆ ప్రసాదంలో గత 5 సంవత్సరాలమ్మా, ఈ సంవత్సరాలమ్మా గొడ్డు మాంసం, గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, అలాగే చేప, ఎంత అన్యాయం అంటే అమ్మా ఈ కలిపి గడ్లు మనం తయారు చేసి ఇచ్చారమ్మా। అంటే ఎంత అన్యాయం చూడండి, మన దేవుడు సంబంధించినటువంటి గుడ్లో ఇటువంటి దాన్ని తయారు చేసి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ తినిపించారు। మన ఆంధ్ర రాష్ట్రమే కాదు, వెంకటేశ్వర స్వామి గారు అంటే ప్రపంచం అంతా కూడా బ్రహ్మాండమైన దేవుడు కాబట్టి ఆ పరిస్థితిలో మన రాష్ట్రాన్ని అన్యాయం చేశారు మా గత గవర్నమెంట్ పాలకులు। అది ఆలోచించుకోవాలి మీరు। ఇప్పుడు మాటలు చెప్తున్నా, అయిన టెస్ట్ చేస్తే అన్ని బయటపడ్డాయమ్మా, అదే మనం కావాలని చెప్పింది కదా తల్లి। కాబట్టి ఈ విధమైన పరిపాలన నుంచి విముక్తి చెంది మీరందరూ కూడా ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ గెలిపించారు। ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గెలిచిన ఎమ్మెల్యే కూడా చెప్పారు, మీరు జనాల దగ్గరికి వెళ్ళండి, చేసి చెప్పండి, మళ్ళీ ఏం చేస్తామో కూడా చెప్పండి। వాళ్ళు జనాలు పని కాకపోతే తిడతారు, తిట్టించుకోండి, తిరగకుండా
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కిషోర్ నాయుడు, జనార్దన్ రెడ్డి, హరికృష్ణారెడ్డి, రాజేష్ రెడ్డి, చెంచు రామాచారి, గిరినాయుడు, బాబురెడ్డి, భారతీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగు అగ్ర కథానాయకుడు చిరంజీవి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. డాన్సులతో కోట్లాది మంది ప్రేక్షకుల్ని రంజింపచేసి ఎన్నో పురస్కారాలు, గౌరవాలు సొంతం చేసుకున్న ఆయన తాజాగా మరో విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి తన నట జీవితంలో మరో విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు. మోస్ట్ ప్రొలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ యాక్టర్, డాన్సర్ గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు. 156 చిత్రాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో అలరించినందుకు చిరంజీవికి ఈ రికార్డు దక్కింది. ఈ మేరకు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గిన్నిస్ బుక్ ప్రతినిధి రిచర్డ్ స్టెన్నింగ్, బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేతుల మీదుగా చిరుకు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, గిన్నిస్ బుక్ రికార్డు నేను ఊహించనిదని, దానికి కారకులైన నా దర్శక నిర్మాతలు, అభిమానులకు ధన్యవాదాలు అని తెలిపారు. రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు 100 రోజుల సుపరిపాలన చూసి ఆకర్షితులై పలువురు వైకాపా నాయకులు టీడీపీలో చేరడం శుభపరిణామమని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరులోని విపిఆర్ నివాసంలో బుచ్చినగరం పంచాయతీకి చెందిన చైర్పర్సన్ మోర్లా సుప్రజాతో పాటు 7 వైకాపా కౌన్సిలర్లు వేమిరెడ్డి దంపతుల సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. బుచ్చినగర పంచాయతీకి చెందిన చైర్పర్సన్ మోర్లా సుప్రజాతో పాటు 7 మంది వైకాపా కౌన్సిలర్లు వేమిరెడ్డి దంపతుల సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి మంత్రి నారాయణతో పాటు వేమిరెడ్డి దంపతులు పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల నిధులు దారి మళ్లించడంలో అభివృద్ధి జరగలేదన్నారు. గత ప్రభుత్వం చేతకానితనం కారణంగా స్థానిక సంస్థలకు కేంద్రం నుండి వచ్చే నిధులు రాబట్టుకోలేకపోయిందని తెలిపారు. ప్రజాసేవ చేయాలన్న తపనతో రాజకీయాల్లోకి వచ్చి తమకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో స్థానిక ప్రజాప్రతినిధులు టీడీపీలోకి వస్తున్నారని ఆయన వివరించారు. ముందు నాతో ఎన్నోసార్లు మాట్లాడారు. ఆమె ఫోన్ చేస్తే అడగదు ఫండ్స్, ఫోన్ చేస్తే అడిగేది ఏంటంటే అన్ని ఫండ్స్. ఈ మధ్య 15th ఫైనాన్స్ 1.42 కోట్ల యాక్చువల్గా ఉచ్చిరెడ్డిపాళెకి ఇచ్చాం. సిల్టర్ తీసేదానికి ఒక 25 లక్షలు ఇచ్చాం. గత ప్రభుత్వం ఎప్పుడు కూడా చేయలే. ముఖ్యమంత్రి రాగానే ఫస్ట్ ఏం చెప్పారంటే, రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలతో సిల్టర్ తీయమంటే 3 లక్షల కంటే తక్కువ పాపులేషన్ ఉండే అన్ని మున్సిపాలిటీస్ కలిసి ఒక 50 కోట్లు ఇచ్చేసాం. 3 లక్షల కంటే ఎక్కువ పాపులేషన్ ఉంటే వాడి దగ్గర కొంత మనీ ఉంటుంది. అలా ఒక సిల్ట్ డ్రై, ఎందుకంటే సిల్ట్ తీయకుంటే వర్షాకాలం అవన్నీ ఫ్లడ్స్ వస్తాయి. ఆ విధంగా ఫస్ట్ అది చేసాం. 15th ఫైనాన్స్ లాస్ట్ మార్చి నుంచి సెప్టెంబర్ దాకా 454 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే అది మున్సిపాలిటీస్కి ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారు డైవర్ట్ చేశారు. మళ్ళా మొన్న సెప్టెంబర్ నుంచి మార్చి దాకా 300 కోట్లు. సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మున్సిపాలిటీకి ఇవ్వలేదు కాబట్టి సెకండ్ ఇన్స్టాల్మెంట్ 300 కేంద్రం ఇవ్వాల. ముఖ్యమంత్రి రాగానే మేమంతా అడగగానే ఇమ్మీడియట్గా లాస్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల్సిన డబ్బులు ఆయన ఇవ్వకుండా డైవర్ట్ చేస్తే మళ్ళీ ఆ డబ్బుల్ని ప్రభుత్వం ఖజానా ఖాళీగా ఉన్నా లోకల్ బాడీస్ స్ట్రెంత్ కావాలి, లోకల్ బాడీస్ వాళ్ళ కౌన్సిలింగ్లో మీటింగ్లు పెట్టుకొని ప్రజా అవసరాలు తీర్చాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఖజానా ఖాళీ ఇబ్బందులుగా ఉన్న ఫస్ట్ లోకల్ బాడీ స్కీమ్ని 454 కోట్లు ఈ రాష్ట్రానికి ఇస్తే దాంట్లో బుచ్చిరెడ్డిపాలెంకి 1,42,00,000 ఇవ్వడం జరిగింది. ఇంకా మరికొందరు మాట్లాడారు. మంచి చేయాలనే ఉద్దేశంతో చైర్పర్సన్ని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా ఆమెతో పాటు 6 మంది కౌన్సిలర్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇది వరకు 4 కౌన్సిలర్లు ఆల్రెడీ ఉన్నారు. 7 మంది కౌన్సిలర్ని తీసుకోవడం జరిగింది ఆమెతో కూడా. కాబట్టి వీళ్ళందరినీ కలుపుకొని పాత కౌన్సిలర్స్ని కొత్త కౌన్సిలర్ని కలిపి చైర్పర్సన్ని కూడా తీసుకొని ఆల్రెడీ ఉన్న తెలుగుదేశం నాయకులతో అందరినీ ఎటువంటి అపోహలు లేకుండా కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటాను పత్రికాముఖంగా. అదేవిధంగా మీ అందరూ కలిసి బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీని ముందుకు తీసుకెళ్లాలని, అభివృద్ధిలో మనకి చంద్రబాబు నాయుడు గారు రేపు మీ అందరికీ తెలుసు రాబోయే రోజుల్లో
సంక్షేమము అభివృద్ధి రెండు చేయగలిగిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆధ్వర్యంలో మనమందరం పనిచేస్తున్నాం కాబట్టి మీ అందరూ కూడా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ అభివృద్ధికి కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం పార్టీలోకి ఆహ్వానించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ ఎంతగానో అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి చేస్తారు అనే నమ్మకంతో ఈరోజు ఈ పార్టీలో చేరాము. ఎవరితోనూ విభేదాలు లేకుండా అందరితో కలిసి మెలిసి అభివృద్ధికి పాటుపడతామని తెలియజేస్తున్నాను. క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీలోకి మా రాకను మంచి మనసుతో స్వాగతించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు. బీజేపీకి సంబంధించిన ఒక వింగ్ వచ్చి వైకాపా కార్యాలయంపై దాడి చేసే ప్రయత్నం చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం చాలా దుర్మార్గకర పరిణామమని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తిరుమల లడ్డుపై జరుగుతున్న వివాదం కారణంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తయారయ్యే లడ్డు ప్రసాదం మీద రాజకీయం నడపడం సరికాదన్నారు. చంద్రబాబు, లోకేష్ కుటుంబం వచ్చి శ్రీవారి దగ్గర ప్రమాణం చేస్తారా? లడ్డులో కల్తీ నిరూపణ అయిందా అంటే దానికి సమాధానం లేదని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. కొంత సమయం ముందు జగన్మోహన్ రెడ్డి గారు నివాసం ఉండే చోట, అదే విధంగా మా హెడ్ ఆఫీస్ ను మెయింటైన్ చేస్తున్నటువంటి గేటు దగ్గరకు వచ్చి దాడి చేసే ప్రయత్నాన్ని కొందరు వ్యక్తులు చేశారు. అది బీజేపీకి సంబంధించినటువంటి యువ వింగుగా వారు అభ్యర్థించుకున్నారు. దాడి చేసే ప్రయత్నం చేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. దీన్ని మేమే కాదు ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉందని మీ ద్వారా వారికి మనం. ముఖ్యంగా ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏమిటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తయారయ్యేటటువంటి లడ్డూ ప్రసాదం మీద రాజకీయం నడుపుతా ఉన్నారు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రసాదం మీద రాజకీయం నడిపి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనేటువంటి ఒక ప్రయత్నం, కుట్రపూరితమైనటువంటి ప్రయత్నం జరుగుతాం. దీన్ని అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన దగ్గర నుంచి అనేక ప్రశ్నలు మేము సంధిస్తున్నాం. దానికి మాత్రం సమాధానం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీవారి లడ్డూకు ఉపయోగించినటువంటి నెయ్యలో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్తాడు. ఆధారయ్యా చెప్పు, ఎక్కడ కలిసిందని చెప్పారు, ఎవరు కలిసిందని చెప్పారు అంటే జూలై 23వ తారీఖున ఒక రిపోర్ట్ తీసుకొచ్చి దానిలో అనుమానాలు ఉన్నాయనేటువంటి మాట మాట్లాడుతున్నారు. జూలై 23 ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా? ముఖ్యమంత్రిగా ఉంది మీరే కదా. దానిలో ఏ రిపోర్ట్ వచ్చింది? ఎక్కడా కూడా నేను మనవి చేస్తున్నా, జూలై 23వ తారీఖున వచ్చినటువంటి రిపోర్టుని అప్పుడు అంటే ఈయన నియమించినటువంటి ఈవో గారు శ్యామలరావు గారు చదివి వినిపించారు. ఇలాగే పత్రికా సమావేశంలో దీనిలో ఇంప్యూరిటీస్ ఉన్నాయని మాకు రిపోర్ట్ వచ్చింది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నుంచి. దీనిలో వెజిటబుల్ ఆయిల్స్ కలిశాయని వచ్చింది, ప్రాథమికంగా చెప్పింది ఆయన. దీనిలో వనస్పతి కలిసేటటువంటి అవకాశం ఉందని వారు చెప్పారు అన్నారు. అవకాశం అనేది చెప్పారు తప్ప దానిలో కూడా కలిసిందని నిర్ధారణ చేయాల. ఆ రిపోర్టును పట్టుకుని ఇంత యాగీ చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. పోనీ ఆ రిపోర్ట్ అవ్వగానే వెంటనే చెప్పారా? అది చంద్రబాబు నాయుడు గారు లేదు. మొన్న 18వ తారీఖున కూటమి సమావేశం జరుగుతున్నప్పుడు ఆ కూటమి సమావేశంలో దీన్ని రిలీజ్ చేశారు. ఏది వరల్డ్ రిలీజ్ చేశారు. నేను మనవి చేస్తున్నా, ఇది ఒక కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయాలనేటువంటి ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం, పవిత్రమైనటువంటి తిరుపతి దేవస్థానం, ఎంతో మంది భక్తులు కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి సన్నిధిని వారి మనోభావాలకు వ్యతిరేకంగా రాజకీయంగా ఉపయోగించుకోవాలనేటువంటి నీచమైన ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. కాదని చెప్పమని నేను అడుగుతా ఉన్నా. మేము చెప్పాము, నిన్న కూడా చెప్పాం, అవసరమైతే రండి మీరు చర్చకు సిద్ధమని చెప్పాం. దానికి సమాధానం లేదు. మీరు చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ లోకేష్ కుటుంబ సమేతంగా వచ్చి వెంకటేశ్వర స్వామి దగ్గర మీరు ప్రమాణం చేస్తారా? దీనిలో కల్తీ కలిసిందని నిరూపణ అయిందని చేస్తారంటే దానికి సమాధానం లేదు. గుడ్డ కాల్చారు, మొఖానేశారు, తుడిచిపెట్టుకోమంటున్నారు. ఇవాళ బీజేపీ కూటమిలో భాగమైనటువంటి బీజేపీ వారికి సంబంధించినటువంటి ఒక వింగ్ వచ్చి ఇక్కడ నానా హంగామా చేశారు. గూడూరు పట్టణానికి చెందిన మొబైల్ కమ్యూనికేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు రామ్మోహన్ రావు తదితరులు కలిసి 30,000 రూపాయల నగదు చెక్కును విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు అందజేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ దాతల ఔదార్యాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు రాజా చౌదరి, తేజ తదితరులు పాల్గొన్నారు. గూడూరు టౌన్లో మొట్టమొదటిసారిగా మొబైల్ అసోసియేషన్ ఒకటి ఏర్పాటు చేయడం, దానికి అధ్యక్ష కార్యదర్శులు
ఇలాగే కమిటీ మెంబర్లు కూడా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, వాళ్ళ మంచి మనసు చేసుకొని విజయవాడ జరిగినటువంటి వరదల నష్టానికి 40,000 రూపాయలు 30,000 రూపాయలు చెక్ ఇవ్వడం నిజంగా చాలా సంతోషమైన విషయం. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాల కుటుంబాలకంతా ఇవ్వాలని కోరుకుంటూ పేదవాళ్ళకి ఆదుకోవాలన్నటువంటి మనసు ఇచ్చినటువంటి ఆ భగవంతుడికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి గూడూరు టౌన్ మొబైల్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా నా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎల్లప్పుడూ మా యొక్క పూర్తి మద్దతు మీకు ఉంటుందా. గూడూరు మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ తరఫున మొన్న జరిగింది కదా ఇక్కడ విజయవాడలో వరదలు వచ్చాం, దానికి సంబంధించి ఒక 30,000 రూపాయలు మేమంతా దండడం జరిగిందండి. అది ఈరోజు మన ఎమ్మెల్యే గారు సునీల్ కుమార్ చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వమని చెప్పి ఇక్కడ మేము రావడం జరిగింది. అసోసియేషన్ వారు 30,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం ఎమ్మెల్యే గారి ద్వారా చాలా ఆనందకరమైన విషయం. విజయవాడలో వరదలు వచ్చి చాలా నష్టం జరిగింది, దానికి సహాయం చేయడం చాలా కృతజ్ఞతగా ఉందని తెలియజేస్తూ నారా చంద్రబాబు నాయుడు 100 రోజుల పాలనలో హత్యలు, అత్యాచారాలు, దాడులు, విధ్వంసాలేనని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. తిరుమల లడ్డుపై వస్తున్న ఆరోపణలపై ఆమె స్పందించారు. దాడులు వంటి వాటి నుండి డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలుపుతున్నారని మాట్లాడారని తెలిపారు. దేవుణ్ణి సైతం తన స్వార్థ రాజకీయాలకు వాడుకుంటున్నారని, లడ్డు తయారీలో ఎక్కడా కల్తీ జరగలేదని తెలిపారు. ఇవన్నీ జగన్ పై కావాలని చేసే ఆరోపణలని ఆమె పేర్కొన్నారు. తన 100 రోజుల పరిపాలనలో వరదలు, ఆడపిల్లల మీద రేపులు, వైఎస్ఆర్సీపీ వాళ్ళని మర్డర్ చేయటం, నరికి చంపటం, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి ప్రజలకు ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు. కాబట్టి ప్రజల్లో తనకొస్తున్న చెడ్డ పేరుని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ లో ఈరోజు వెంకటేశ్వర స్వామిని కూడా చంద్రబాబు నాయుడు గారు వదలలేదనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆయనకి ఎప్పుడూ అలవాటు, ఎప్పుడెప్పుడు ఆయనకి చెడ్డ పేరు వస్తుందో అప్పుడు ఏదో ఒక ఇష్యూని ఆయనే క్రియేట్ చేస్తాడు. దాన్ని తన వర్గీయులతో పబ్లిసిటీ చేయటం, దాని మీద డిస్కషన్లు చేసి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయటం ఆయనకు అలవాటే. కానీ ఈ రోజు మీరు చూస్తే సాక్షాత్తు టీటీడీలో తిరుమల లడ్డూ మీద ఇంత దిగజారుడుతనంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రోజు ఆయన మాట్లాడాక ప్రతి ఒక్కరు కూడా చీకొట్టడం మనం గమనిస్తూనే ఉన్నాం. ఎందుకంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కొడుకే చెప్పాడు టీటీడీలో ముఖ్యమంత్రికి ఎటువంటి సంబంధం ఉండదు అని. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దగ్గరుండి తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ ని మిక్స్ చేయించినట్టుగా ఆయన ఈరోజు ఆరోపించడం ఎంతవరకు సబబని నేను అడుగుతున్నాను. ఒక్కసారి మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జూన్ 21వ తేదీ ఈవోగా శ్యామలరావు గారు మరి అక్కడికి రావడం జరిగింది. నెయ్యి వాసన చూస్తూ లడ్డూలో స్వచ్ఛమైన నెయ్యిని మేము వినియోగిస్తున్నామని ఆయన చెప్పడం కూడా మీరు అందరూ గమనించుంటారు. జూలై 6వ తేదీ 12వ తేదీ 2 సార్లు ట్యాంకర్లది టెస్ట్ చేయడం జరిగింది. అందులో వెజిటబుల్ ఫ్యాట్ మిక్స్ అయింది కాబట్టి దాన్ని రిజెక్ట్ చేశాము, దాన్ని వాడలేదు అని శ్యామలరావు గారు చెప్పడం మనం అందరం కూడా గమనించాం. అలాంటిది 2 నెలల తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు టీటీడీకి సంబంధించిన దాన్ని టీడీపీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి ఇలా యానిమల్ ఫ్యాట్ కలిసింది అని ఒక నింద వేసినప్పుడు దాన్ని సమర్థిస్తూ మళ్ళీ శ్యామలరావు గారితో ప్రెషర్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టించి ఎలా మాట్లాడిచ్చారో మీ అందరూ కూడా గమనించారు. సాక్షాత్తు నారా లోకేష్ గారే చెప్పారు టీటీడీతో ముఖ్యమంత్రికి సంబంధం లేదు అని. అలాంటప్పుడు జగన్ గారి మీద ఎలా నిందలేస్తారని నేను అడుగుతున్నా. ఈరోజు మీ ప్రభుత్వంలో మీ ఈవో ఉండగా మీరు టెస్టింగ్ చేసిన మిల్క్ లో వెజిటబుల్ ఫ్యాటా ఇంకో ఫ్యాటా ఉంటే దానికి బాధ్యత ఎవరు? జగన్ రాజకీయాలకే పనికిరాడని, ఒక మూర్ఖుడని, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని, పరమ శాడిస్ట్ అంటూ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తయిన నేపథ్యంలో నెల్లూరులోని 9వ డివిజన్ పరిధిలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన మంత్రి నారాయణకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఇంటింటికి వెళ్లి అభివృద్ధి, సంక్షేమంకు సంబంధించిన కరపత్రాలు అందజేసి ప్రభుత్వం పనితీరు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సూర్యతేజ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అని ఈ విధంగా తెలియజేస్తున్నారు. కాబట్టి మీ అందరికీ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇక్కడ ఒకటే, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఎక్కడికి పోయినా వాళ్ళే చెప్తున్నారు ప్రజలు. అంతకుముందు భయంగా ఉండేది సార్, అసలు భయం ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారు, ఎప్పుడు ఎవరిని స్టేషన్కి తీసుకుపోతారు, ఎప్పుడు ఎవరిని జైలు వేస్తారనే ఒక భయం, తెలియని భయం ఉండింది ప్రతి ఇంట్లో. అంటే ఒక చిన్న ఎంప్లాయ్ కానీ పెద్ద ఎంప్లాయ్ కానీ చిన్న వ్యాపారస్తులు కానీ పెద్ద వ్యాపారస్తులు ఆ భయం అనేది పోయిందని ఎక్కడికి పోయినా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఈరోజు ఖజానా ఖాళీ. గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి అప్పులు పెట్టి వెళ్ళిపోయింది. దాదాపు 10,50,000 కోట్ల రూపాయలు యాక్చువల్గా ఖజానాని అప్పులు పెట్టిపోయింది. దానికి వడ్డీలు కట్టాలి ఈ ప్రభుత్వం. అట్ ది సేమ్ టైం ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవాలా. ఏదైతే ప్రజలకు ఎలక్షన్ ముందు ఇచ్చామో అది నిలబెట్టుకోవాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంది ప్రభుత్వం. అటు బీజేపీ అండ్ జనసేన తెలుగుదేశం కలిసి యాక్చువల్గా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. దాంట్లో కేంద్రంతో కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఈ 100 రోజుల్లో ఖజానాలో డబ్బులు లేకపోయినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి గారు మొదట మెగా డిఎస్సీని అనౌన్స్ చేశారు. 16,437 ఉద్యోగాలకి యాక్చువల్గా మెగా డిఎస్సీని గత 5 సంవత్సరాలు ఎప్పుడు కేవలం 5 రూపాయలకి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వంలో 203 అన్నా క్యాంటీన్స్లో 2,25,000 మంది భోంచేస్తున్నారండి. అట్టాటి అన్నా క్యాంటీన్ని శాడిస్ట్ జగన్మోహన్ రెడ్డి మూసేశాడు. ఎందుకు మూసాడో తెలీదు. మా మీద కోపం ఉండొచ్చు, దాన్ని రూపాయి చేసి ఉండొచ్చు, దాన్ని 2 రూపాయలు చేయమనండి, లేదంటే ఆయన పేరే పెట్టుకోమనండి. ఒక శాడిస్ట్ కాబట్టి పేదలు నిరుపేదలు కేవలం 5 రూపాయలకే తింటున్నారనేది మర్చిపోయి అసలు ఆలోచన లేదు. అట్లాంటి వ్యక్తి అసలు సీఎంగా పనికిరాడని ఈ రాష్ట్రంలో 175 ఎమ్మెల్యే సీట్లుంటే కేవలం 11 సీట్లకు పర్మిట్ చేసి పక్కన పడేశారు. ఆఖరాకి అపోజిషన్ కూడా పనికిరాని పక్కన పడేశారు. అపోజిషన్ కావాలంటే 10% రావాలి, కూడా రాలా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వంద రోజుల కూటమి పాలనలో 100% మార్కులు సాధించి మంచి ప్రభుత్వంగా గుర్తింపు. చిట్టమూరులో నిర్వహించిన ప్రజావేదికలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్. మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు. హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో గిన్నిస్ బుక్ ప్రతినిధి రిచెస్ట్ ట్రెండింగ్ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న చిరంజీవి. కూటమి ప్రభుత్వం పాలన మెచ్చి పెరుగుతున్న వలసలు. బుచ్చినగర పంచాయతీ చైర్పర్సన్ తో సహా మరో 7 మంది వైకాపా కౌన్సిలర్లు టీడీపీలో చేరిక. వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన మంత్రి నారాయణ, వేమిరెడ్డి దంపతులు. వైకాపా కార్యాలయంపై దాడి ప్రయత్నం సరికాదు. తిరుమల లడ్డుపై రాజకీయం చేస్తూ లబ్ధి పొందేందుకు చంద్రబాబు, లోకేష్ చూస్తున్నారని విమర్శించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.